ప్రెజెంట్ అందరినీ బాధిస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే రికవరీ ఏజెంట్స్ ప్రాబ్లం. వాళ్ళ హెరాస్మెంట్ చాలా లిమిట్స్కి మించి చేస్తున్నారు. ఆ హెరాస్మెంట్ భరించలేక చాలా మంది సూసైడ్ చేసుకుంటూనే ఉన్నారు. ఏ న్యూస్ పేపర్ చూసినా వస్తూనే ఉన్నారు. కాల్స్తో సరిపోదని ఇంటికి మనుషులను పంపిస్తున్నారు. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మేము హాస్పిటల్కి ఎలా వెళ్ళాలో, సొసైటీ పరంగా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా దానికి ఒక సొల్యూషన్ లాలో ఉంటుంది. వాళ్ళు చేసేదంతా క్రిమినల్ యాక్ట్స్, ఇంటికి వచ్చి ట్రెస్ పాస్ చేసి భయపెట్టడం, ఇవన్నీ అంటే ఇవన్నీ లీగల్ కాదు కదా. చిన్న పిటిషన్ ఇది ఫైల్ చేసుకుంటే వెంటనే ఒక్క రోజులోనే ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది. నిజంగానే పీపుల్కి దీని గురించి ప్రాపర్ అవేర్నెస్ లేక చాలా మంది రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ద షో. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు సెట్లో ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ లోకేష్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. సార్, ప్రస్తుతం ఈరోజు మనం న్యూస్ పేపర్ చదివినా లేదా గూగుల్ ఓపెన్ చేసినా అండ్ యూట్యూబ్, ఇన్స్టా ఇలా ఎన్ని చూసినా ప్రెజెంట్ అందరినీ బాధిస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే రికవరీ ఏజెంట్స్ ప్రాబ్లం. వాళ్ళు హెరాస్మెంట్ ఎక్కువైపోయింది. అయితే క్రెడిట్ కార్డ్ రికవరీ ఏజెంట్స్ అండ్ లోన్ రికవరీ ఏజెంట్స్ వీళ్ళు యాక్చువల్లీ మనకి వద్దన్నా కూడా ఎంటపడి ఇచ్చేది వీళ్ళే, బ్యాంక్సే. ఓకే, యాక్సెప్ట్ చేస్తాం, ఎవరికి అవసరం ఉండదు చెప్పండి, ఎవ్రీబడి విల్ సే ఓకే. అండ్ ఓకే అనుకుని మనం లోన్ తీసుకుంటాం, మనకి అవసరానికి ఉపయోగపడ్డారు అనుకుందాం. బట్ ఆ తర్వాత వాళ్ళ హెరాస్మెంట్ అనేది ఎక్కువైపోయింది. దీని మూలంగా చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అలాగే చూసే వ్యూవర్స్కి మీరు ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? నేను చెప్పేది ఏంటంటే అండి, జనరల్గా ఈ సాధారణంగా మనం లోన్ తీసుకోవటము, క్రెడిట్ కార్డు తీసుకోవటము, లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవడం, పెళ్ళిళ్ళకనో లేకపోతే ఇల్లు కొనుక్కోవడానికి హౌసింగ్ లోన్ అను, కార్ లోన్ అనేది ఇట్లా లోన్ అప్పు తీసుకోవడం, అలానే అప్పులు ఇవ్వడం కూడా సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డు విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన అమౌంట్ రికవరీ చేసుకుంటానికి వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళకి ఆథరైజేషన్ ఇచ్చి, థర్డ్ పార్టీ ఒక విధంగా చెప్పాలంటే రౌడీలనే రిక్రూట్ చేసుకుని ఇంటికి పంపించి వసూలు చేసుకుంటున్నది మనం చూస్తూ ఉంటున్నాం. వాళ్ళ హెరాస్మెంట్ చాలా వాళ్ళ లిమిట్స్కి మించి చేస్తున్నారు. ఆ హెరాస్మెంట్ భరించలేక చాలా మంది సూసైడ్ చేసుకుంటూనే ఉన్నారు. ఏ న్యూస్ పేపర్ చూసినా వస్తూనే ఉంది. కాల్స్తో సరిపోదని ఇంటికి మనుషులను పంపిస్తున్నారు. అయితే వాళ్ళు ఇనిషియల్గా ఫస్ట్ టైం, సెకండ్ టైం ఇంటికి వచ్చినప్పుడే ఒకసారి 100 ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వడము, లేకపోతే దగ్గరలో ఉన్న అడ్వకేట్ దగ్గరికి వెళ్ళడము, ఏదో ఒకటి లీగల్ యాక్షన్ వీళ్ళు కూడా తీసుకుంటే వాళ్ళు కూడా భయపడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా వీళ్ళ ఒక భావనకు వచ్చేస్తారు, మనం అప్పు తీసుకున్నాము, క్రెడిట్ కార్డు తీసుకున్నాము, వాడుకున్నాము, ఎలాగో కట్టాలి కదా, తప్పదు కదా, మరి ఇక వాళ్ళు ఇంటికి వచ్చి ఇలానే హరాస్ చేస్తారేమో అని చెప్పి ఆ హరాస్మెంట్ భరించలేక సూసైడ్ చేసుకోవటము, లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర మళ్ళీ అప్పు తీసుకుని కట్టడము, లేకపోతే వేరే క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి మళ్ళీ ఇటు కట్టడం, లేకపోతే ఇక్కడ స్వైప్ చేసి మళ్ళీ అటు కట్టడం, ఈ విధంగా చేస్తూ ఉంటారు. చేసే క్రమంలో వాళ్ళకి ఉన్న అప్పు కాస్త ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. ఒకటి గట్టిగా నమ్మేది ఏంటంటే చట్టంలో ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఏ సమస్య వచ్చినా సరే ఒక లా అనేది మనకి ఒక సొల్యూషన్ చూపిస్తుంది. ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మనకి హాస్పిటల్కి ఎలా వెళ్ళాలో, మనకి సొసైటీలో ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా, సొసైటీ పరంగా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా దానికి ఒక సొల్యూషన్ లాలో ఉంటుంది. అయితే ఈ విషయంలో ఫస్ట్ టైం మనకు ఒక 2018లో అనుకుంటా ఒక సూసైడ్ చేసుకున్న ఫ్యామిలీ వాళ్ళ ఒక డైవర్స్ కేసులో మన దగ్గరికి వస్తే దాన్ని కూర్చుని అసలు ఏంటి, ఎందుకు సూసైడ్ చేసుకున్నారు అంటే, సూసైడ్ చేసుకున్న ఫ్యామిలీ నుంచి వేరే పర్సన్ డైవర్స్ కోసం మన లా ఫామ్కి వచ్చినప్పుడు అప్పుడు కూర్చుని మన సీనియర్ అడ్వకేట్ ఒక ఆయన నాగేశ్వర పూజారి గారు అని ఉంటారు, ఆయన నేను ఇట్లా కొంతమంది కూర్చుని అసలు ఏంటి, ఏదో ఒక సొల్యూషన్ ఉండాలి కదా, చట్టంలో ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది కదా అని చూసుకుంటే ఇక్కడ అసలు గ్యాప్ ఇక్కడ ఉన్న లీగల్ ప్రొసీడింగ్స్కి వాళ్ళు చేసే హెరాస్మెంట్కి ఎక్కడ గ్యాప్ వస్తుంది, ఎందుకు వీళ్ళు లీగల్గా ఎందుకు అప్రోచ్ అవ్వలేకపోతున్నారు అని మొత్తం అనాలిసిస్ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే, వాళ్ళు చేసేదంతా క్రిమినల్ యాక్ట్స్, ఇంటికి వచ్చి ట్రెస్ పాస్ చేసి భయపెట్టడం, ఇవన్నీ ఐపీసీ పరంగా అఫెన్స్లే. అంటే ఇవన్నీ లీగల్ కాదు కదా, ఇవన్నీ ఇల్లీగల్ వాళ్ళ రూల్స్ కదా. ఆర్బీఐ గైడ్లైన్స్ కొన్ని ఉన్నాయి, గైడ్లైన్స్కి మించి పరిధికి మించి హెరాస్మెంట్ చేయడం, అసలు ఒక మనిషిని హెరాస్ చేసే హక్కు అసలు ఎవరికీ లేదు ఫస్ట్. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళు చేసే అన్ని క్రిమినల్ యాక్టివిటీస్ కదా, వాళ్ళు ఎవరైనా క్రిమినల్ కేసెస్లో ఫైల్ చేయాలంటే కాగ్నిజెన్స్ తీసుకునే కేసులు కావు అవి. పోలీసులు కూడా ఏమంటారంటే, మీరు డబ్బులు తీసుకున్నారు కట్టాలి కాబట్టి మీరు వాళ్ళు వస్తూనే ఉంటారు, కట్టుకోండి, ఏదున్నా సరే అది సివిల్ మ్యాటర్, మేము ఇన్వాల్వ్ కాము అని చెప్తూ ఉంటారు. ఇంకొక పోనీ క్రిమినల్లో ఇంకా కేసు పెట్టడానికి లేదు అనుకుని పోనీ సివిల్ పరంగా చూసినట్లయితే సివిల్లో ఇంజంక్షన్ ఆర్డర్ అని ఒకటి తీసుకోవచ్చండి. కానీ ఆ విషయం తెలియక ఇది వాళ్ళు చేసేది క్రిమినల్ యాక్ట్ కదా, సో క్రిమినల్ కేసులే వేయాలేమో చాలామంది అడ్వకేట్లు క్రిమినల్ కేసులు పెట్టడానికి ట్రై చేసి ప్రైవేట్ కంప్లైంట్లు వేసి అది చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి వదిలేయటం జరుగుతూ ఉంటుంది. సో మేము 2018 టైంలో బాగా కూర్చొని 1-2 months అనాలిసిస్ చేసుకుని
దీనిలో సివిల్లోనే అసలు వాళ్ళ ఇంటికి వచ్చి హెరాస్ చేయటం కదా చేసేది, వాళ్ళ ఇంటికి రాకుండానే ఎలా ఆపాలి. ఈ పరిస్థితి మీద మేము బాగా ఆలోచించి చూసినట్లయితే 18లో ఫస్ట్ పిటిషన్ మేము మన ఆఫీస్ నుంచి అప్పుడు 2018లో వేసాము. సింపుల్ 2-3 పేజీల పిటిషన్, ఇంజంక్షన్ సూట్ వేసుకుంటే చాలు అంతే. ఇట్లా వాళ్ళు మా ఇంటికి వచ్చి హెరాస్ చేస్తున్నారు, ఇట్లా రౌడీలను ఇంటికి వచ్చి హెరాస్ చేస్తున్నారు, పరువు తీస్తున్నారు, డిఫేమ్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. సో వాళ్ళు ఇంటికి వచ్చి హెరాస్ చేయకుండా నాకు ఒక ఆర్డర్ ఇవ్వండి అని కోర్టులో ఒక పిటిషన్ వేసుకుంటే జడ్జి గారికి కావాల్సిన స్టేట్మెంట్లు కానీ, వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఫోటోగ్రాఫ్స్, వీడియోస్, వాళ్ళు ఫోన్ మాట్లాడినప్పుడు కనీసం కాల్ రికార్డింగ్స్ ఏదో ఒకటి ప్రైమా ఫేసి చూపిస్తే సేమ్ డే ఒక రోజులోనే ఆర్డర్ వచ్చేస్తుంది. కానీ సార్ అసలు ఈ పిటిషన్ గురించి అంటే జనాల్లో ఎందుకు అంత అవేర్నెస్ లేదు? దానిలో ఏంటంటే అండి, అది క్రిమినల్ అండ్ సివిల్ రెండు తెలిసిన వాళ్ళు మాత్రమే చేయాలండి. వాళ్ళు చేసే క్రిమినల్ యాక్టివిటీస్ అవన్నీ ఫస్ట్ వాళ్ళు ఇంటికి వచ్చి దౌర్జన్యంగా మాట్లాడటం, బెదిరించడం, డిఫేమ్ చేయడం ఇవన్నీ కూడా సివిల్ పరంగా సివిల్ అడ్వకేట్లో అసలు వీటిలో ఇన్వాల్వ్ కారు జనరల్గా ఏంటంటే క్రిమినల్ అడ్వకేట్స్ ఏమో ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవాలి కదా అన్నట్లు వెళ్తారు. కాబట్టి వీళ్ళు డబ్బులు కట్టేది ఉంది కదా, డబ్బులు సంబంధించి మళ్ళీ సివిల్ మ్యాటర్ కదా, మళ్ళీ మనం ఏం చేయలేమేమో అని వదిలేస్తూ ఉంటున్నారు. అయితే అప్పుడు మనం సివిల్లో కూడా దీనికి పరిష్కారం ఉంది. ఈవెన్ సిపిసిలో కూడా వాళ్ళు ఇంటికి రాకుండా మనం ఆపగలిగితే ఈ హెరాస్మెంట్ ఆగిపోతుంది కదా. ఒక్కసారి కేసు ఇంజంక్షన్ సూట్ వేసుకుంటే వాళ్ళు ఇంజంక్షన్ ఆర్డర్ వస్తే మళ్ళీ ఇంజంక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా ఇంటికి వస్తే మనం వాళ్ళ మీద కోర్ట్ కంటెంప్ట్ ఫైల్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి అర్జెంట్ నోటీస్ అని ఆర్డర్ వస్తుంటుంది. అర్జెంట్ నోటీస్ వచ్చినప్పుడు కూడా ఇంటికి వచ్చి మనం హెరాస్ చేశారనుకోండి, సరే కేసు పెట్టినామని చెప్తే కేసు ఎవరు పెట్టమన్నారు, మీరు కోర్టుని అడిగి డబ్బులు తీసుకున్నారా, కోర్టు ఇస్తుందా డబ్బులు అన్నట్లు మాట్లాడుతుంటారు. అలాంటి టైంలో కేసు విత్డ్రా చేసుకోమని బెదిరిస్తున్నారు అని చెప్పి మళ్ళీ ఒక కంప్లైంట్ ఇస్తే అప్పుడు కేసు చాలా తీవ్రంగా ఉంటుంది వాళ్ళ మీద. సో ఈ చిన్న పిటిషన్స్ 2-3 పిటిషన్స్ ఉంటాయండి అంతే. ఇవి వేసుకుంటే వాళ్ళకి ఒక 3 to 5 years ఈ కేసు నడుస్తుంది. ఈ 3 to 5 years వరకు ఇంట్రీమ్ ఇంజంక్షన్ ఆర్డర్ ఉంటుంది. సో అది ఉన్నంత వరకు మీకు ఏం ప్రాబ్లం ఉండదు. కావాలంటే మళ్ళీ 3-4 years తర్వాత మళ్ళీ ఒకవేళ కట్టే పరిస్థితి ఉంటే కట్టుకోండి, లేదా అప్పటికి కూడా ఇంకా టైం కావాలంటే ఆ టైంలో మళ్ళీ ఒకసారి ఈ కేసు విత్డ్రా చేసుకుని, ఒకవేళ పర్మనెంట్ ఇంజంక్షన్ రాకపోతే కేసుని విత్డ్రా చేసుకుని మళ్ళీ కొత్త కేసు వేసుకోవచ్చు. మళ్ళీ ఆ రోజు నుంచి మళ్ళీ ఒక 3 to 5 years మళ్ళీ టైం వచ్చే అవకాశం ఉంది. సార్ ఇప్పుడు చెప్పారు కదా ఇంజంక్షన్ ఆర్డర్ పిటిషన్ కోసం, ఇది పిటిషన్ వేసుకోవాలనుకుంటే ఎవరెవరు వేసుకోవచ్చు అంటారు? జనరల్గా ఇంజంక్షన్ అంటే ఏంటంటే అండి, ఒక వ్యక్తిని ఒక పని చేయి లేదంటే ఒక పని చేయొద్దు అని కోర్టు చెప్పడాన్ని ఇంజంక్షన్ అంటారు. సో ఎవరైనా మన ఇంటికి వచ్చి హెరాస్ చేస్తుంటే వాళ్ళని హెరాస్ చేయొద్దు అని చెప్పి వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వండి అని చెప్పి మనం కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు. ఎవరి వల్ల ఏ ఇబ్బంది పడుతున్నా సరే, ఎవరైనా ఒక పనిని చేయకుండా ఆపాలి అంటే, రిస్ట్రైన్ చేయాలంటే, వాళ్ళని ఆ పని చేయనీయకుండా ఆపాలి అంటే, రిస్ట్రైన్ చేయాలి అంటే వాళ్ళు ఈ పిటిషన్ ద్వారా ఆర్డర్ తీసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే క్రెడిట్ కార్డులలో మనం కార్డు తీసుకున్న కార్డ్ హోల్డర్స్ కానీ, పర్సనల్ లోన్ తీసుకున్న బారోవర్స్ వాళ్ళ ఇంటికి ఈ రౌడీస్, వీళ్ళు రికవరీ ఏజెంట్ల పేరుతో రౌడీలు ఇంటికి వచ్చి న్యూసెన్స్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లో ఏదో ఒక ప్రైమా ఫేసి పెట్టి కోర్టులో ఈ రికవరీ ఏజెంట్లు మా ఇంటికి రాకుండా, నా ప్రిమిసెస్కి రాకుండా, ఇంటికి అని కూడా అనకూడదు. ఇంటికంటే అక్కడ ఏమవుతుందంటే తర్వాత ఆఫీస్కి వెళ్తుంటారు, చుట్టాల ఇంటికి వెళ్తుంటారు. వీళ్ళు నా ప్రిమిసెస్కి రాకుండా, మమ్మల్ని డిఫేమ్ చేయకుండా నాకు ఒక ఆర్డర్ ఇవ్వండి అని వేసుకుంటే ఒక 2 or 3 pages అయ్యే ఉంటుంది అని అంతే. చాలా చిన్న పిటిషన్. ఈ చిన్న పిటిషన్ ఇది ఫైల్ చేసుకుంటే వెంటనే ఒక్క రోజులోనే ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, రియల్లీ ఎక్సలెంట్ పిటిషన్ ఇది. నిజంగానే పీపుల్కి దీని గురించి ప్రాపర్ అవేర్నెస్ లేక చాలా మంది రకరకాల ఇబ్బందులు పడుతున్నారు సార్. స్పెషల్గా ఒక ఏజ్ వచ్చిన వాళ్ళు, అంటే హోమ్ లోన్ కానీ, ఇందాక మనం అనుకున్నట్టుగా హోమ్ లోన్ అంటే 5-6 yearsలో అయ్యేది కాదు. కొంతమందికి 20 years ఉంటుంది, 25 years ఉంటుంది. అయితే ఏజ్ మీద పడిన వాళ్ళు భయంకరమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకున్న కేసెస్ చాలా చూస్తున్నాం. సో ముఖ్యంగా ఇలాంటి పిటిషన్ పబ్లిక్లోకి వెళ్ళాలి, జనాలందరికీ కూడా ప్రాపర్ అవేర్నెస్ అనేది తీసుకుని రావాలి. ఇట్లాంటి బాధాకరమైన కేసెస్ మనం చూడకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి.